అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై 4 విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. తమ సంస్థల విమానాల్లో ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో తమ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు ఇండిగో విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగోకు మద్దతుగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలు జేసీపై ఆంక్షలు విధించాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. విమానం బయలుదేరడానికి 28 నిమిషాల ముందుగానే చేరుకున్నారు. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది కౌంటర్ వద్దకు వెళ్లి బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారం 45 నిమిషాల ముందుగా రావాలని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. ఆలస్యం కావడం వల్ల కౌంటర్ మూసేశామని, అందువల్ల పాస్ ఇవ్వలేమని తెలిపారు. ఎంపీ దివాకర్ రెడ్డి నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి అడిగినా పాస్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ సమయంలో జేసీ ఆగ్రహంతో అక్కడ ఉన్న ప్రింటర్ను తోసేశారు. సిబ్బందిపైన మండిపడ్డారు. విషయం తెలుసుకున్న విమానాశ్రయ డైరెక్టర్ జి ప్రకాష్ రెడ్డి, ఇండిగో విమానయాన సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీకి సర్ది చెప్పి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. అనంతరం జేసీ అదే విమానంలో బయలుదేరి వెళ్లారు. ఇదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ప్రయాణించారు. పాస్ ఇచ్చేందుకు సమయం మించిపోయిందంటూ తమ సిబ్బంది మర్యాదపూర్వకంగానే చెప్పారని ఇండిగో సంస్థ ప్రకటించింది. తర్వాత విమానంలో పంపిస్తామని చెప్పినా ఎంపీ ఆగ్రహించారని పేర్కొంది. గతేడాది కూడా గన్నవరంలో విమానం వెళ్లిపోయినందుకు అక్కడ ఎయిర్ ఇండియా సిబ్బందిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో జేసీ ప్రవర్తించిన తీరు ఆందోళనకరమని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ధనుంజయ్ కుమార్ అన్నారు. గతంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానాశ్రయ సిబ్బందిపై దాడి చేశారు. అనుచితంగా వ్యవహరించే ప్రయాణికులపై 3 నెలల నుంచి నిరవధిక కాల పరిమితి వరకు నిషేధం విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది.